నేను మీ జర్నలిస్ట్ పండరి. వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. మొత్తానికైతే ప్రజాపాలన అనేది ఎట్లా ఉంది అనే దాని మీద చాలా సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదైతే సాఫీగా సాగే రాష్ట్రాన్ని కొంచెం ఇట్లా ఒడిదుడులకు గురి చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా మారిందని చెప్పేసి స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా ఉన్నటువంటి తరుణం ఈరోజు ఆ రైతు మీద ఇక పెద్ద గుదిబండ వేసినంత బాధ. ఈ నేపథ్యంలోనే కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా అనే అంశానికి సంబంధించి ఈ వార్త. తెలంగాణ రైతాంగానికి షాక్, రైతు భరోసాకు కొత్త రూల్స్. గత ప్రభుత్వం మీద చెట్లకు, పుట్లకు, గుట్టలకు, ఆ తర్వాత వెంచర్లకు కోట్ల రూపాయల ధర రైతు బంధు ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఇక ఇష్టానుసారంగా విపరీతమైనటువంటి ప్రాపగండ, ప్రచారం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు అసలు రైతులకు గట్టిగా ఎగనామం పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏదైతే పంట వేసిన రైతాంగానికే, పంట పండించే రైతాంగానికే రైతు భరోసా వేస్తాము అని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఆ జరిగిన క్రమానికి చూసుకుంటే ఈ 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఒకసారి చూస్తే రైతు బంద్ అనేది వీళ్ళు మామూలుగా ఖర్చు పెట్టింది ఒక 10,000 కోట్ల లోపలనే. ఓసారి మొత్తం వేసిర్రు, ఆ తర్వాత సగం వేసిర్రు, మళ్ళీ ఒకసారి ఇక మొత్తం అయితే ఇక 2 సార్లు అయితే ఎగ్గొట్టే ప్రయత్నమే చేసిర్రు, ఎగ్గొట్టేసిర్రు. ఇక ఇప్పుడు ఎట్లాగూ ఆల్రెడీ పంటలు ఇక పొట్టలకు వచ్చినటువంటి సందర్భం. ఇప్పటికే ఇక వరి నాట్లు అంటే పడ్డ తర్వాత ఇక పొట్టలు కొట్టేసి ఇక రేపు ఎల్లుండో ఇక మళ్ళీ కోతల దాకా వచ్చినటువంటి సందర్భం. రైతు భరోసా కోసమో లేకపోతే రైతు బంధు కోసమో జనాలు ఇప్పటికే ఎదురు చూసిరు, రైతులు ఎదురు చూస్తారే ఉన్నారు. దాని మీద ఎక్కడైనా కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం రైతు బంధుగా ఇచ్చేటట్లు లేదని చెప్పేసి అనుకుంటున్నటువంటి సందర్భంలో మనకు ఒక వార్త అయితే వచ్చింది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక శాటిలైట్ సర్వే అట, ఇది వ్యవసాయానికి శాటిలైట్ సర్వే. ఎక్కడెక్కడ పంట వేసిర్రు, ఆ పంట వేసిన దానికి మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పేసి ఒక కొత్త నిబంధన అయితే తీసుకొని వచ్చారు. ఆ నిబంధన ప్రకారం ఏంటంటే ఏం లేదు దీంట్లో, ఎంత రైతు బంధునో లేకపోతే రైతు భరోసానో వీలైనంత తక్కువగా ఖర్చును తగ్గించుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మోర్ దెన్ 85% అంతా కూడా మోర్ దెన్ 80% రైతులంతా కూడా 5 ఎకరాల రూపంలో ఉన్నటువంటి రైతులే. వాళ్లకు ఒక ఎకరం శెలక ఉంటుంది, ఓ 2 ఎకరాలు తరి అంటే మనం దాంట్లో పొలం, ఓ 2 ఎకరాలు ఇక కంచె లేకపోతే అవి ఉంటుంది, దాంట్లో పత్తో లేకపోతే అంతర పంటలు తర్వాత ఇవి వేస్తారు. ఏది వరి వేస్తారు. వరి వేసిన దానికి సంబంధించిన దాంట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు అయితే స్టార్ట్ అయినాయి, ఇక తర్వాత యూరియా కష్టాలు స్టార్ట్ అయినాయి, ఆ తర్వాత రకరకాలైనటువంటి రైతులకు ఇబ్బందులు స్టార్ట్ అయిన నేపథ్యంలో వేయచ్చు, వేయకపోవచ్చు, పనులు దొరకవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటి కొరత కావచ్చు, లేకపోతే అక్కడ నీటి లభ్యత కావచ్చు, ఇవన్నిటి విషయంలో కూడా ఒక 5 ఎకరాల రైతు, ఇదివరకు 5 ఎకరాల రైతుకు 5 ఎకరాలకు రైతు బంధు పడిపోయేది ఇట్లా టంచర్గా. కానీ ఇప్పుడు ఎక్కడైతే పంట పండించిన కాడనే పంట పండించిన ఎకరానికి మాత్రమే రైతు బంధు ఇస్తాం అని చెప్పేసి కొంతమంది ఒక నివేదిక, ఏదో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు నివేదికలు ఇస్తున్నారట. ఆ నివేదికలు ఇచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అట. అంతే, అది నిజమా, వేస్తుందా వేయదా అనేది పక్కన పెట్టు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎంత పంగనామాలు జరుగుతున్నాయో, రైతు బంధుకో, రైతు భరోసాకో, కౌలు రైతులకో, లేకపోతే యూరియా కష్టాలకో, లేకపోతే సన్న ఓట్లకు బోనసో, లేకపోతే కేవైసీ మన సెంటర్స్ ఉన్నాయి కదా, వడ్ల కొనుగోలుకు సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో రైతులకైతే మంచి గట్టి ఎదురు దెబ్బే తీసింది ఈ ప్రజాపాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇక పంట పండించిన ఎకరాలకి భూమి అని చెప్పేసి, లేకపోతే ఇక చెట్లకో బుట్లకో గిట్లకో అని చెప్పేసి అంటారు కదా, దానికి సంబంధించిన దాని మీద అసలు ఎట్లాంటి ఊసే లేదు. ఇక మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నదో అనే దాని మీద ఒక క్లారిటీ లేదు, అసలు ఏం చేస్తారనే దాని మీద ఒక వ్యవస్థ లేదు. అక్కడ ఈ కేవైసీలను ఆ కేవైసీలు అని చెప్పేసి అక్కడ కొంతమంది రైతు బంధుకు ఎగనామం పెట్టిర్రు. ఇక రైతు బీమా గురించి మనం మాట్లాడుకునే పరిస్థితే లేదు. ఇన్ని నేపథ్యంలో కూడా ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటంటే భరోసాకు ఎక్కడైతే నువ్వు పంట పండించుకుంటావో ఆ పంటను మాత్రం వీడు శాటిలైట్లోనే చూస్తారట. నిజం, మరి ఆ శాటిలైట్లు ఎట్లా చూస్తారు, మరి ఎట్లా దాన్ని కన్ఫర్మ్ చేస్తారు, ఎట్లా మరి రైతుకు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే దాంట్లో ఎన్ని గుంటలకు పంట పండించి దాన్ని ఎట్లా చూపుతారు, ఎట్లా రైతు బంధు చేస్తారు అనే అంశానికి మీద
సర్వత్రా ఒక ఉత్కంఠ, సర్వత్రా ఒక కన్‌ఫ్యూజన్ వాతావరణం అయితే ఉన్నమాట వాస్తవమే. ఏది ఏమైనా గూడా రైతు భరోసా అనేది ఇగ తెలంగాణ రాష్ట్రంలో ఇగ కొద్దిగా మెల్లమెల్లగా రైతులకు దూరమయ్యే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైతు కంటక ప్రభుత్వంగా మారినటువంటి ఈ ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన మరొకసారి రైతు యథావిధిగా గతంలో మళ్ళెట్లా చీకట్లో బతకాల్సిన పరిస్థితి. ఆ కరెంట్ పరిస్థితి ఏందో తెలీదు. ఆ తర్వాత పంట కొనుగోళ్ల సంగతి ఏందో తెలవదు. ఏ విధంగా అది ముందుకు పోతుందో తెలవదు. ఆ రైతుల పరిస్థితి ఎట్లా ఉంటదో తెలవదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రైతులారా చూడొచ్చు ఖచ్చితంగా ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా రైతే రాజుగా మారి ఈరోజు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం మారిందంటే అప్పట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతులకు ఊతం. ఒక రైతు బంధో, రైతు భరోసా, లేకపోతే రైతు బంధో, రైతు బీమానో వాళ్ళకు ఎప్పటికప్పుడు రైతును ఒక రారాజుగా చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కాదని ఈరోజు మాయమాటలు చెప్పేసి కూడా వాళ్ళకు రూ. 15,000 ఇస్తాం. ఇప్పుడొస్తే ఏం తీసుకుంటారు? 10,000 మేమొస్తే రూ. 15,000 ఇస్తామని చెప్పేసి అడ్డగోలుగా హామీలు ఇచ్చేసిన తర్వాత ఈరోజు ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రైతాంగానికి అందరికీ తెలుసు. ఆ రాష్ట్ర రైతాంగానికి తెలిసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరి ప్రభుత్వానికి ఏ విధంగా రైతులు బుద్ధ చెప్తారు? వాళ్ళకి రావాల్సినటువంటి రైతు భరోసా మీద ఎంత కుట్ర చేస్తుంది ప్రభుత్వం అనే అంశానికి సంబంధించి దాని మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ చర్చకు సంబంధించిన దాని మీద రైతులకు ఏం చేస్తారు? రైతులకు ఏ విధంగా వీళ్ళు ఇంకా ఎంత అధమ స్థాయికి దిగజారుస్తారనే అంశానికి సంబంధించి మీద మాత్రం ఇంటలెక్చువల్స్ అయితేనేంది, మేధావులు అయితేనేంది కూడా తెలంగాణ రైతులైతే కూడా చర్చలైతే ప్రారంభమైంది. మొత్తానికైతే గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా మనం మోసపోతే చాలా గోసపడతాం. రైతు బంధుకు రామ్ రామ్, దళిత భీమ్‌కు జై భీమ్ అని అంటారని చెప్పేసి ఆయన చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది. యథావిధిగా మళ్ళా రైతుల్ని పాత పద్ధతిలోకి తీసుకెళ్తుండంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు.